Hello everyone, welcome back to our channel Fluent Spoken English, Telugu to English Easy. This is Satyankam Reddy. How are you all? ఈరోజు క్లాస్లో మనం రెగ్యులర్గా చేసే పనులు, మనం ఎప్పుడూ చేసే పనులు, ఓకే, మనం ప్రతిరోజు చేసే పనులు, జనరల్గా చేసే పనులు లేదా అలవాటుగా చేసే పనులు, మనం ఇలా ఎప్పుడూ చేసే పనులు, ఎప్పుడూ చేయని పనులు, ఓకే, మనం ఎప్పుడూ చేసే పనులు, ఎప్పుడూ చేయని పనుల్ని ఎలా మాట్లాడతాం, ఓకేనా, ఏ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని మాట్లాడతాం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, సో చెప్పండి అయితే మరి ఎప్పుడూ చేసే పనులు దేంట్లో యూజ్ చేయాలి? సింపుల్ ప్రెజెంట్ అండి. ఓకేనా, ఎప్పుడు చేసే పనులను ఎక్కడ యూజ్ చేయాలి? సింపుల్ ప్రెజెంట్. సో ఈరోజు మన టాపిక్ సింపుల్ ప్రెజెంట్ గురించి మాట్లాడతాం. బిఫోర్ గోయింగ్ టు దట్, తెలుసుగా మీరేం చేయాలో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్, గంట సింబల్ని గట్టి కొట్టండి. మీకు మేము ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే ఇమీడియట్గా మీకు అక్కడ అప్డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 7569992288. ఓకే, అండ్ ఐఎమ్ సత్య. నా నెంబర్ సేవ్ చేసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ రెగ్యులర్గా మీకు రకరకాల వొకాబులరీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఫైన్, మరి ఇంకెందుకు లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామా? రైట్, ఈరోజు మన కాన్సెప్ట్ ఏం చెప్పానండి? సింపుల్ ప్రెజెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్? అసలు సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటంటే మీకు ఈజీగా చెప్తాను అర్థమయ్యేటట్టు. ఫస్ట్ ఒక్క వర్డ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్ అనే పదం వినపడగానే మన బ్రెయిన్లోకి రావాల్సిన వర్డ్ ఏంటంటే లాంగ్ టర్మ్ యాక్షన్స్. ఏంటండి? లాంగ్ టర్మ్ యాక్షన్స్. ఏంటి సార్ లాంగ్ టర్మ్ యాక్షన్స్ అంటే? సింపుల్, an action took place in the past time, the same action is taking place in the present time, and the same action will take place in the future time too. అంటే ఒక పనిని మనం పాస్ట్ అంతా చేసాం, చాలా కాలం చేసాం అనమాట. ఎప్పుడో పాస్ట్లో మొదలుపెట్టి ఆ పాస్ట్ అంతా చేసాం. అదే పనిని స్టిల్ ప్రెజెంట్లో కూడా ఇంకా చేస్తూనే ఉన్నాం. అదే పనిని మనం ఫ్యూచర్లో కూడా చేస్తూనే ఉంటాం. ఓకే, అంటే సింపుల్ ప్రెజెంట్ అంటే ఆ ప్రెజెంట్ అంటే ఇప్పుడే కదా? నో, సింపుల్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు కాదండి. సింపుల్ ప్రెజెంట్ అంటే ఎప్పుడు, ఆల్వేస్. మనం ఎప్పుడూ చేసే పనుల్ని సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాం అనమాట. అంటే పాస్ట్ అంతా చేసాం, స్టిల్ ఇప్పటికీ చేస్తున్నాం, అది ఫ్యూచర్లో కూడా చేస్తూనే ఉంటాం. అంటే మనం ఎప్పుడూ చేసే పనులు, లేదా అసలు ఎప్పుడూ చేయని పనులండి. ఓకేనా, ఎప్పుడూ చేయం. పాస్ట్లో చేయలేదు, ప్రెజెంట్లో చేయట్లేదు, ఫ్యూచర్లో కూడా చేయం. ఇలా ఎప్పుడూ చేసే పనులు, ఎప్పుడూ చేయని పనుల్ని మనం సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాం. ఇది ఎప్పుడూ చేసే పనులు అంటే ఏముంటాయంటే సార్, మనం రోజు బ్రష్ చేస్తాం, రోజు స్నానం చేస్తాం, రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లేదా రోజు నిద్రపోతాం. రోజు చేసే పనులేనా? కోర్స్ రోజు చేసే పనులన్నింటినీ మనం సింపుల్ ప్రెజెంట్లోనే యూజ్ చేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. బట్ ప్రతిరోజు చేసేవే కదండి, మనం ప్రతి వారం చేసే పనులు, ప్రతి నెల చేసే పనులు, ప్రతి సంవత్సరం చేసే పనులు, మనం అలవాటుగా చేసే పనులు, మనం అప్పుడప్పుడు చేసే పనులు, మనం ఖాళీగా ఉన్నప్పుడు చేసే పనులు. ఓకే, ఇలా ఎప్పుడూ చేసే పనులు. ఇవి కాకుండా లైక్ మనం చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకున్నాం యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ ఫ్యాక్ట్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. బాగా చెప్పారు కదా చిన్నప్పుడు ఎగ్జాంపుల్, గుర్తుంటుంది అందరికి. ఓకేనా, అయితే అది మారదుగా, సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయిస్తాడు. ఇలా ఎప్పుడు జరిగేవి, ఎప్పుడు జరగనివి, ఎప్పుడు చేసేవి, ఎప్పుడు చేయని వాటిని అన్నింటినీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాం. దట్స్ ద రీజన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ కాల్డ్ లాంగ్ టర్మ్ యాక్షన్స్. ఏమంటామండి? లాంగ్ టర్మ్ యాక్షన్స్ అంటాం. ఓకే, ఈ లాంగ్ టర్మ్ యాక్షన్స్ అన్నింటినీ సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేయాలి. అంటే పాస్ట్ ప్లస్ ప్రెజెంట్ ప్లస్ ఫ్యూచర్, ఈ మూడు కలిస్తే వచ్చేది సింపుల్ ప్రెజెంట్ అనమాట. ఓకేనా, సో ఇది సింపుల్ ప్రెజెంట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు చేసే పనులు, వి బ్రష్ ఎవ్రీడే, మనం రోజు బ్రష్ చేస్తాం. వి టేక్ ఎ బాత్ ఎవ్రీడే, మనం రోజు స్నానం చేస్తాం. వి హ్యావ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎవ్రీడే, మనం రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. వి గో టు స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ ఎవ్రీడే, మనం రోజు స్కూల్, కాలేజెస్, ఆఫీసెస్కి వెళ్తాం. ఇలా ఇవన్నీ రోజు చేసే పనులే కదా. ఇంకేం చెప్పాను నేను? ప్రతి వారం చేసే పనులు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ వీక్ టెంపుల్కి వెళ్తాను, ఎవ్రీ వీక్ చర్చ్కి వెళ్తాను, ఎవ్రీ వీక్ మాస్కి వెళ్తాను. రెగ్యులర్గా ఎవ్రీ వీక్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సింపుల్ ప్రెజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మై బ్రదర్ గోస్ టు బాబా టెంపుల్ ఎవ్రీ థర్స్డే. మా బ్రదరు ప్రతి గురువారం బాబా టెంపుల్కి వెళ్తాడు, సింపుల్ ప్రెజెంట్. మై ఫ్రెండ్ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే.
నా ఫ్రెండ్ ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తాడు. రెగ్యులర్ యాక్షన్ సింపుల్ ప్రెజెంట్. డిడ్ యూ గెట్ మై పాయింట్ నౌ? ఇలా అనమాట. అంటే ఎప్పుడూ చేయాలి. అది ఎవ్రీ డే చేసినా, ఎవ్రీ వీక్ చేసినా, ఈవెన్ ఎవ్రీ మంత్. ఫర్ ఎగ్జాంపుల్, వి పే ఎలక్ట్రిసిటీ బిల్ ఎవ్రీ మంత్. మనం ప్రతి నెల ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తాం. ఎంప్లాయీస్ టేక్ దేర్ శాలరీస్ ఎవ్రీ మంత్. ఎంప్లాయీస్ ప్రతి నెల శాలరీ తీసుకుంటారు. ఓకే. వి టేక్ రేషన్ ఎవ్రీ మంత్. ప్రతి నెల మనం రేషన్ తీసుకుంటాం. ఇలా అనమాట. ఏదైనా అంటే ప్రతిరోజు చేసినా, ప్రతి వారం చేసినా, ప్రతి నెల చేసినా, ఈవెన్ ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ బర్త్డేస్, ఫెస్టివల్స్ ఎవ్రీ ఇయర్. మనం పాస్ట్లోనూ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం, ప్రెజెంట్లోనూ సెలబ్రేట్ చేసుకున్నాం, ఫ్యూచర్లో సెలబ్రేట్ చేసుకున్నాం. వి పే ట్యాక్సెస్ ఎవ్రీ ఇయర్. మనం ప్రతి సంవత్సరం ట్యాక్సెస్ పే చేస్తాం. ఓకే. లేదు ఎవ్రీ 5 years అనుకోండి, ఎలక్షన్స్ వస్తాయి కదా. గవర్నమెంట్ కండక్ట్స్, లేదా గవర్నమెంట్ కదా ఏంటది, ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కండక్ట్స్ ఎలక్షన్స్ ఫర్ ఎవ్రీ 5 years. ఎలక్షన్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. ఓకే. అంటే దీనికి టైంతో సంబంధం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాలు చూస్తారు కదా. ఎప్పుడు చూస్తాం అంటే అప్పుడప్పుడు చూస్తాం, ఖాళీగా ఉన్నప్పుడు చూస్తాం, కుదిరినప్పుడు చూస్తాం. వి వాచ్ మూవీస్ నవ్ అండ్ దెన్. మనం అప్పుడప్పుడు సినిమాలు చూస్తాం. డిడ్ యూ గెట్ మై పాయింట్ నౌ? అంటే ఇక్కడ సింపుల్ అండి. అంటే ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ఓకేనా, లేదా అప్పుడప్పుడు, లేదా ఎప్పుడైనా ఒకసారి, ఇలా వాట్ నాట్, మనం రెగ్యులర్గా ఎప్పుడూ చేసే పనులు, వి ఆఫెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. మనం ఈ పనులు తరచుగా చేస్తూ ఉంటాం అనమాట. ఇలా ఎప్పుడూ చేసే పనుల్ని సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాం. అలాగే నెగిటివ్ సేమ్, ఎప్పుడు చెయ్యం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడను, నాకు అలవాట్లేదు, అదేంటో చిన్నప్పటి నుంచి నాకు. సో ఐ డోంట్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడినంటే, ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ డజన్ డ్రింక్ కాఫీ. మా నాన్నగారు కాఫీ తాగరు, ఆయనకు అలవాట్లేదు, నేను ఎప్పుడు తాగరు. ఇలా అంటే ఎప్పుడు చేస్తామన్నా, ఎప్పుడు చేయమన్నా కూడా వాటిని సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేయాలన్నమాట. సో ఇది సింపుల్ ప్రెజెంట్ యూసెస్. మరి ఇంకెందుకు లేటు, ఇమీడియట్గా స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళిపోతాం. సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటో చూసేసి, ఓకేనా, వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్, సెంటెన్సెస్ కూడా చేసేద్దాం పని. రైట్. మరి ఏంటి సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ అంటే, ఫస్ట్ స్టేట్మెంట్స్, క్వశ్చనింగ్, మరి రెండో ఉండాలి కదా. మనం ఆ స్టేట్మెంట్స్ నేర్చుకున్నప్పుడు క్వశ్చనింగ్ కూడా నేర్చుకోవచ్చు కదా. మరి సింపుల్ ప్రెజెంట్ స్టేట్మెంట్ ఏంటి, క్వశ్చనింగ్ ఏంటో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ఆర్ వర్బ్ 1s. ఓకేనా. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ఆర్ వర్బ్ 1s అంటే ఏంటి? సబ్జెక్ట్ ఐ, వి, యు, దే. ఈ సబ్జెక్ట్స్ అయితే వర్బ్ 1 యూజ్ చేయాలి. సబ్జెక్ట్లో హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ యూజ్ చేస్తే వర్బ్ 1s యూజ్ చేయాలి. ఓకేనా. ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, పాజిటివ్ సెంటెన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఏమైనా మారుతూ ఉంటాయి కదా. ఒక వర్బ్ తీసుకుందాం. ఓకే. న్యూస్ పేపర్ చదవడం. ఓకేనా. రైట్. ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. అది మరి హీ అయితే, హీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఎందుకని హీ షీట్కి అయితే V1S వస్తుంది. హీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. లేదా షీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. లేదా మేము చదువుతాం, లేదా మనం చదువుతాం. వి రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. లేదా వాళ్ళు చదువుతారు. దే రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. రాజు రోజు చదువుతాడు అనమాట. రాజు అంటే హీ కదా, మరి రీడ్స్. రాజు రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. అర్థమైందా? ఐ, వి, యు, దేకి అయితే వర్బ్ 1 యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్కి అయితే వర్బ్ 1s యూజ్ చేస్తాం అనమాట. అందుకే రాజు అంటే హీ కాబట్టి రాజు రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఓకేనా. మై ఫ్రెండ్స్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. మా ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ చదువుతారు. ఇలా. ఓకేనా. అంటే రెగ్యులర్గా చేసే పని. ఓకే. లేదు ఇంకొక వర్బ్ తీసుకోండి, వేకప్. ఐ వేకప్ ఎర్లీ ఎవ్రీడే. ఐ వేకప్ ఎర్లీ ఎవ్రీడే. ఇలా. ఓకే. అదే నెగిటివ్ అనుకోండి, చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డోంట్ వర్బ్ 1 ఆర్ డజంట్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ సేమ్, ఐ, వి, యు, దేకి అయితే డోంట్ వర్బ్ 1 యూజ్ చేయాలి. ఈ షీట్కి అయితే డజంట్ వర్బ్ 1 యూజ్ చేయాలి. ఓకేనా. రైట్. ఇక్కడ ఐ రీడ్ న్యూస్ పేపర్ అన్నాం కదా. ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. నేను రోజు న్యూస్ పేపర్ చదవను. అదే హీ అనుకోండి, హీ డజంట్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. అతను రోజు న్యూస్ పేపర్ చదవడు. వి డోంట్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. అదే దే డోంట్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఆమె చదవదైతే మళ్ళీ షీ కాబట్టి షీ డజంట్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఓకేనా. సో ఇది మనకి స్టేట్మెంట్ స్ట్రక్చర్ అనమాట. పాజిటివ్ అయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ఆర్ వర్బ్ 1s ప్లస్ ఆబ్జెక్ట్.
అది నెగిటివ్ అయితే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ వర్బ్ వన్ ఆర్ డజంట్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, అది రెగ్యులర్గా చేసే పనులు, రెగ్యులర్గా చేస్తాను, రెగ్యులర్గా చేయను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మా సిస్టర్ ఎర్లీగా లేస్తాము. నేను మా సిస్టర్ రోజు ఎర్లీగా లేస్తాము. నేను మా సిస్టర్ అంటే మై సిస్టర్ అండ్ ఐ, లేస్తామంటే పాజిటివ్, మై సిస్టర్ అండ్ ఐ వేకప్. ఎందుకని మై సిస్టర్ అండ్ ఐ అంటే వీక్ ఏమొస్తుంది, వర్బ్ వన్ యూజ్ చేయాలి కాబట్టి మై సిస్టర్ అండ్ ఐ వేకప్ ఎర్లీ ఎవ్రీడే. ఓకే, అదే మా కజిన్ ఎర్లీగా లేవడు రోజు, వాడు నెగిటివ్ కదా. మై కజిన్ అంటే లేవడు, హీ కదా, హీ కాబట్టి డజంట్ వేకప్ ఎర్లీ ఎవ్రీడే. మేము ఎర్లీగా లేస్తాం కానీ మా కజిన్ ఎర్లీగా లేవడు. మై కజిన్ డజంట్ వేకప్ ఎర్లీ ఎవ్రీడే. ఇలా అంటే పాజిటివ్ అయితే ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి, నెగిటివ్ అయితే ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇది సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్. అది చెప్పాను కదా, ప్రతిరోజు అనే కాదు, ప్రతి వారం, ప్రతి నెల ఏదైనా తీసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి వారం నేను మా ఫ్రెండ్స్ బీచ్కి వెళ్తాము. ప్రతి వారం నేను మా ఫ్రెండ్స్ బీచ్కి వెళ్తాము. ఓకే, సో నేను మా ఫ్రెండ్స్ అంటే మై ఫ్రెండ్స్ అండ్ ఐ ఏమనాలండి, మై ఫ్రెండ్స్ అండ్ ఐ అంటే వి కదా, వర్బ్ వన్ యూజ్ చేయాలి. మై ఫ్రెండ్స్ అండ్ ఐ గో టు ద బీచ్. మై ఫ్రెండ్స్ అండ్ ఐ గో టు ద బీచ్ ఎవ్రీ వీక్. మై ఫ్రెండ్స్ అండ్ ఐ గో టు ద బీచ్ ఎవ్రీ వీక్. అర్థమైందా? సో ప్రతి వారం వెళ్తాం మేము. ఓకే, లేదు అప్పుడప్పుడు మా రిలేటివ్స్ మా ఇంటికి వస్తారు. అప్పుడప్పుడు చేసిన ఏంటి, రెగ్యులర్ యాక్షన్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేయాలి. మై రిలేటివ్స్ అంటే దే కదా, ఇవన్నీ. మై రిలేటివ్స్ కమ్ టు మై హౌస్. అప్పుడప్పుడు అంటే నవ్ అండ్ దెన్. మై రిలేటివ్స్ కమ్ టు మై హౌస్ నవ్ అండ్ దెన్. ఓకే, ఇందాక చెప్పాను మా నాన్నగారు కాఫీ తాగరు. మై ఫాదర్ అంటే హీ కాబట్టి తాగరు నెగిటివ్ ఏమొస్తుంది, డజంట్ వర్బ్ వన్. మై ఫాదర్ డజంట్ డ్రింక్ కాఫీ జనరలీ. మై ఫాదర్ డజంట్ డ్రింక్ కాఫీ జనరలీ. ఓకే, ఇలా అనమాట. ఏదైనా ఒక పని చేస్తామంటే పాజిటివ్ స్ట్రక్చర్ ఇది, ఒక పని చెయ్యము అంటే నెగిటివ్ స్ట్రక్చర్ ఇది. అదేంటి చెప్పాను కదా, ఎప్పుడు, అది ఎవ్రీ డే కావచ్చు, ఎవ్రీ వీక్ కావచ్చు, ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ కావచ్చు, అప్పుడప్పుడు కావచ్చు, ఎప్పుడైనా ఒకసారి కావచ్చు. జనరల్గా మనం ఎప్పుడూ చేసే పనుల్ని, ఎప్పుడు చేయని పనుల్ని సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎప్పుడు చేసే పనులు, ఎప్పుడు చేయని పనులు, జనరల్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్. ఇందాక చెప్పాను ద సన్ అంటే మరి ఏంటి, ఇట్. ద సన్ రైజెస్, ఎందుకంటే హీ షీట్కి ఏమో యూజ్ చేస్తాం, వివనెస్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఇవి యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అండి, ఇవి మారవు, ఎప్పుడు మారవు కాబట్టి వాటిని సింపుల్ ప్రెజెంట్లోనే యూజ్ చేయాలి. ఇలా అనమాట. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ అనమాట. అర్థమైంది కదా సింపుల్ ప్రెజెంట్ అంటే. మరి క్వశ్చనింగ్ కూడా కావాలి కదా, మరి క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏంటి సింపుల్ ప్రెజెంట్. అయితే క్వశ్చనింగ్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. క్వశ్చనింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే am, is, are, was, were, ఓకే, విల్, షల్, కెన్, కుడ్, షుడ్, మస్ట్, మే, మైట్. ఓకే, వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఏంటండి, am, is, are, was, were, will or shall, కెన్ ఆర్ కుడ్, ఓకే, షుడ్ ఆర్ మస్ట్, మే ఆర్ మైట్. వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం అన్నమాట. అయితే ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో ఈ హెల్పింగ్ వర్బ్ వచ్చిందనుకోండి, దాన్ని ముందుకు తీసుకొచ్చి క్వశ్చనింగ్ స్టార్ట్ చేయొచ్చు. కానీ మరి సెంటెన్స్లో అవి లేనప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాము ఈజ్ ప్లేయింగ్, ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఈజ్ ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకొద్దాం, ఈజ్ రాము ప్లేయింగ్ అనొచ్చు. అలా కాకుండా ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ ఉంది, రాము ప్లేస్ క్రికెట్ అన్నాం, రాము ప్లేస్ క్రికెట్. దీంట్లో హెల్పింగ్ వర్బ్ లేదే, అమీజర్ లేదు, వజ్వర్ లేదు, కెన్ లేదు, కుడ్ లేదు, షుడ్ లేదు, ఏ హెల్పింగ్ వర్బు లేదు. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే when there is no helping verb in a sentence, we are supposed to take did as a helping verb in the past, do, does as helping verbs in the present. పాస్ట్లో అయితే డిడ్ అనే దాన్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలి, ప్రెజెంట్లో అయితే డూ, డస్ అనే వాటిని హెల్పింగ్ వర్బ్స్గా తీసుకోవాలి.
మరి సింపుల్ ప్రెజెంట్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమీ లేవు కాబట్టి మనం డూ డస్ అనే వాటిని హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాం. క్వశ్చనింగ్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంకే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో చూడండి, డూ ప్లస్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, లేదా డస్ ప్లస్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. డూ సబ్జెక్ట్ V1, డస్ సబ్జెక్ట్ V1. ఇది క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ బ్రదర్ క్రికెట్ ఆడతాడా, మీ బ్రదర్ క్రికెట్ ఆడతాడా. సో మీ బ్రదర్ అంటే యువర్ బ్రదర్, ప్రొనౌన్ ఏంటి హీ కాబట్టి డస్. మళ్ళీ సేమ్ ఐవియుదేకి అయితే డూ, ఈ షీట్కి అయితే డస్, ఇలాగే. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, డస్ యువర్ బ్రదర్ ప్లే క్రికెట్, డస్ యువర్ బ్రదర్ ప్లే క్రికెట్, మీ బ్రదర్ క్రికెట్ ఆడతాడా. ఓకేనా, రైట్. అతను పాటలు బాగా పాడతాడా, అతను పాటలు బాగా పాడతాడా. అతను అంటే ఏంటి హీ కదా. డస్ హీ సింగ్ వెల్, డస్ హీ సింగ్ వెల్, అతను పాటలు బాగా పాడతాడా. అదే నెగిటివ్, నువ్వు క్రికెట్ ఆడవా, నువ్వు క్రికెట్ ఆడవా. నువ్వు అంటే యూ, ఐవియుదేకైతే డూ డోంట్, హీ షీట్కి అయితే డస్ డజంట్ కాబట్టి యూ అంటే ఇది. డోంట్ యూ ప్లే క్రికెట్, డోంట్ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడవా, డోంట్ యూ ప్లే క్రికెట్. ఓకేనా, వాళ్ళు సరిగ్గా చదవరా, వాళ్ళు సరిగ్గా చదవరా. వాళ్ళు అంటే దే కాబట్టి అది కూడా డోంట్. డోంట్ దే స్టడీ వెల్, డోంట్ దే స్టడీ వెల్, వాళ్ళు సరిగ్గా చదవరా. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదా, ఆమె ఇంగ్లీష్ మాట్లాడదా. ఆమె కాబట్టి షీ డజంట్. డజంట్ షీ స్పీక్ ఇంగ్లీష్, డజంట్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడదా. డజంట్ షీ స్పీక్ ఇంగ్లీష్. ఓకేనా, మీరు నాన్ వెజ్ తింటారా, పాజిటివ్ కాబట్టి డూ యూ ఈట్ నాన్ వెజ్, డూ యూ ఈట్ నాన్ వెజ్, ఇలా అనమాట. ఒక పని చేస్తారా, ఒక పని చెయ్యరా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ అయినా క్వశ్చనింగ్ అయినా. ఓకే, సో V1 don't V1 for I, we, you, they. V1s doesn't V1 for he, she, it. ఇక్కడ కూడా అంతే, do don't for I, we, you, they, does doesn't for he, she, it. ఆ సబ్జెక్ట్స్ చూసుకొని మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం అనమాట. ఇది సింపుల్ ప్రెజెంట్ స్టేట్మెంట్ అండ్ క్వశ్చనింగ్. అయితే క్వశ్చనింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఏంటి, ఎస్ఆర్ నో క్వశ్చన్, WH క్వశ్చన్. ఇదేంటి ఎస్ఆర్ నో క్వశ్చనింగ్ అంటే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ వెజ్ తింటారా అంటే ఎస్, లేదా నో. అతను పాటలు సరిగ్గా పాడ్డా అంటే ఎస్, లేదా నో, ఇలా యూజ్ చేస్తాం కదా. అయితే ఎస్ పాడు, నో పాడతాడు, వాట్ ఎవర్. అయితే ఇలా ఎస్ఆర్ నో అని ఆన్సర్ చేయగలిగే వాటిని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండి. మరి WH క్వశ్చన్ అంటే దీనికి కొత్తగా స్ట్రక్చర్స్ ఏమి ఉండవండి. ఇదే ఎస్ఆర్ నో స్ట్రక్చర్కి ముందు WH వర్డ్ పెట్టేస్తే అది WH క్వశ్చనింగ్ అయిపోతుంది అనమాట, అంతకుమించి ఏమి ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆమె పాటలు బాగా పాడుతుందా అంటే డస్ షీ సింగ్ వెల్, డస్ షీ సింగ్ వెల్, ఆమె పాటలు బాగా పాడుతుందా. ఓకేనా, అలాగే ఇదేంటి ఎస్ఆర్ నో క్వశ్చన్. ఓకేనా, మీరు అర్లీగా నిద్రలేస్తారా, మీరు అర్లీగా నిద్రలేస్తారా. డూ యూ వేకప్ ఎర్లీ, డూ యూ వేకప్ ఎర్లీ అని మనం ఏం చెప్తాం, ఎస్ లేస్తాం. అదే మీరు ఎన్ని గంటలకు లేస్తారు అంటే ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్ కాదు కదా. మీరు ఎన్ని గంటలకు లేస్తారంటే ఎస్ నో అనలేం కదా. మీరు ఎన్ని గంటలకు లేస్తారంటే మనం టైం చెప్పాలి అక్కడ, నేను పలానా ఎన్ని గంటలకు లేస్తాను, ఎన్ని గంటలకి. ఇది WH వర్డ్ అండి, వాట్ టైం అంటే WH వర్డ్స్తో స్టార్ట్ అయ్యే వాటిని WH క్వశ్చనింగ్ అంటాం అనమాట. ఓకేనా, వాట్ టైం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెంపుల్కి వెళ్తారా. డూ యూ గో టు టెంపుల్, డూ యూ గో టు టెంపుల్ అంటే ఎస్ వెళ్తాం, లేకపోతే ఏమంటాం నో వెళ్ళాం. అలా కాకుండా ఏ టెంపుల్కి వెళ్తారు మీరు, ఏ టెంపుల్కి, విచ్ టెంపుల్, విచ్ టెంపుల్. ఆ విచ్ అనే వర్డ్ ఇక్కడ పెట్టుకోండి. విచ్ టెంపుల్ డూ యూ గో, విచ్ టెంపుల్ డూ యూ గో టు, లేదా టు విచ్ టెంపుల్, టు విచ్ టెంపుల్ డూ యూ గో, టు విచ్ టెంపుల్ డూ యూ గో, ఏ టెంపుల్కి వెళ్తారు. ఓకేనా, టెంపుల్కి మీరు ఎలా వెళ్తారు. ఓకేనా, ఎలా, హౌ, హౌ డూ యూ గో టు టెంపుల్,
హౌ డు యూ గో టు టెంపుల్. అర్థమైందా? ఇలా అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్కి ముందు మనం WH వర్డ్స్ తగిలించేసుకుంటే మనకి WH క్వశ్చన్ అయిపోతుంది. దానికి కొత్తగా స్ట్రక్చర్ నేర్చుకోవాల్సిన పని ఏం లేదు. ఓకేనా? సో స్టేట్మెంట్స్కి అయితే ఇది, క్వశ్చన్కి అయితే ఇది. ఎస్ఆర్ నో క్వశ్చన్కైనా ఇదే స్ట్రక్చర్, WH క్వశ్చన్కైనా ఇదే స్ట్రక్చర్. ఓకేనా? మీరు టెంపుల్కి ఎవరితో వెళ్తారు? ఎవరితో? విత్ హూమ్ డూ యూ గో టు టెంపుల్? ఎన్ని గంటలకు వెళ్తారు? అట్ వాట్ టైమ్ డూ యూ గో టు టెంపుల్? ఓకేనా? సో సింపుల్ అనమాట. ఎస్ఆర్ నో క్వశ్చనింగ్ వస్తే WH క్వశ్చనింగ్ వచ్చినట్టే. అదే రెండింటికి ఇదే స్ట్రక్చర్. సో ఇది సింపుల్ ప్రెజెంట్ స్టేట్మెంట్ అండ్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసేస్తే ఇంకొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. మనకి లేట్ లెట్స్ గో. ఫస్ట్ వన్, రవి క్రికెట్ బాగా ఆడతాడు. రవి క్రికెట్ బాగా ఆడతాడు స్టేట్మెంట్ కదా. ఆడతాడు అంటే పాజిటివ్ కాబట్టి రవి అంటే హీ కదా, ప్లేస్. రవి ప్లేస్ క్రికెట్ వెల్. ఏంటండి? రవి ప్లేస్ క్రికెట్ వెల్. నెక్స్ట్ సెకండ్ వన్, ఉదయం పూట లత న్యూస్ పేపర్ చదువుతుంది. ఇది కూడా పాజిటివ్ సెంటెన్స్. ఓకే, లత అంటే షీ కాబట్టి V1 మళ్ళీ. లత రీడ్స్ న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. లత రీడ్స్ న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. వాళ్ళు నాన్ వెజ్ తింటారా? వాళ్ళు నాన్ వెజ్ తింటారా? క్వశ్చన్, అది కూడా పాజిటివ్ క్వశ్చన్ కాబట్టి వాళ్ళు అంటే దే, సో డూ వాడాలి. డూ దే ఈట్ నాన్ వెజ్? డూ దే ఈట్ నాన్ వెజ్? వాళ్ళు తింటారా నాన్ వెజ్? నెక్స్ట్ క్వశ్చన్, మీ అబ్బాయి బాగా చదవడా? క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్, చదవడా. ఓకే, మీ అబ్బాయి అంటే యువర్ సన్ అంటే హీ. చదవడా నెగిటివ్ కాబట్టి డజంట్ యువర్ సన్ స్టడీ వెల్? డజంట్ యువర్ సన్ స్టడీ వెల్? మీ అబ్బాయి సరిగ్గా చదవడా? డజంట్ యువర్ సన్ స్టడీ వెల్? నెక్స్ట్, ప్రతి నెల మనం పవర్ బిల్ కడతాము, పవర్ బిల్ పే చేస్తాము. ఓకేనా? స్టేట్మెంట్. ఓకే, మనం అంటే ఏంటండి? వి కాబట్టి V1 వస్తుంది, వర్బ్ 1. వి పే ఎలక్ట్రిసిటీ బిల్ ఎవ్రీ మంత్. వి పే ఎలక్ట్రిసిటీ బిల్ ఎవ్రీ మంత్. నెక్స్ట్, ఆదివారం పూట మా మదర్ బిర్యానీ చేస్తారు. బాగుంటుంది. రైట్, స్టేట్మెంట్ కాబట్టి మై మదర్, షీ కాబట్టి V1. మై మదర్ ప్రిపేర్స్ బిర్యానీ ఎవ్రీ సండే. మై మదర్ ప్రిపేర్స్ బిర్యానీ ఎవ్రీ సండే. అతను ఆఫీస్కి ఎలా వెళ్తాడు? అతను ఆఫీస్కి ఎలా వెళ్తాడు? క్వశ్చన్కి వద్దాం. పాజిటివ్ క్వశ్చన్, వెళ్తాడు. ఎలా వెళ్తాడు? నేను చెప్పాను, ఏమన్నాను? ఎలా అనేది మరి WH వర్డ్ ఉంది కాబట్టి హౌ ఇక్కడ పెట్టేసాం. అతను అంటే హీ కాబట్టి డస్ వాడాలి. హౌ డస్ హీ గో టు ఆఫీస్? ఓకేనా? హౌ డస్ హీ గో టు ఆఫీస్? అతను ఆఫీస్కి ఎలా వెళ్తాడు రోజు? హౌ డస్ హీ గో టు ఆఫీస్? ఓకే, నెక్స్ట్, నువ్వు రోజు ఎన్ని గంటలకు లేస్తావు? మీరు క్రికెట్ ఎక్కడ ఆడతారు? ఈ రెండు క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి బై యూజింగ్ దిస్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్. ఓకేనా? అయితే ఎన్ని గంటలకి అంటే అట్ వాట్ టైం, గుర్తుపెట్టుకోండి. ఎన్ని గంటలకంటే ఏంటండి? అట్ వాట్ టైం. ఎక్కడ అంటే వేర్, ఇది మీకు తెలుసు. ఓకే, సో ఈ రెండు వర్డ్స్ని ముందు పెట్టి సింగులర్ ఫ్లోర్లో చూసుకొని క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్. ఓకేనా? లాంగ్ టర్మ్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ చేసే పనులు, అది ఎవ్రీ డే కానీ, ఎవ్రీ వీక్ కానీ, ఎవ్రీ మంత్ కానీ, ఎవ్రీ ఇయర్ కానీ, అప్పుడప్పుడు కానీ, ఎప్పుడైనా ఒకసారి కానివ్వండి, ఎప్పుడూ చేసే పనుల్ని సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేయాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ తెలుసుగా ఏం చేయాలో, కీప్ ప్రాక్టీసింగ్.